మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను. మరి 5 సంవత్సరాల జగన్ సార్ పరిపాలన మీరందరూ కూడా చూశారు. ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, మరి అదేవిధంగా జగనన్న పథకాలైనటువంటి నవరత్నాలు, వెనకనే హెలికాప్టర్ వస్తూ ఉంది. మరి మీరందరూ కూడా చూడండి, 10-15 నిమిషాల్లో సైన్స్ స్కూల్లో దిగుతున్నారు, ఇక్కడ 10-15 నిమిషాల్లో వస్తున్నారని కూడా మనవి చేస్తున్నాను. మరి ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి జగన్ సార్ ప్రభుత్వంలో మేలు జరిగిన మాట వాస్తవము. మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి, వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి మనమందరూ కూడా గట్టిగా ఈ 10 రోజులు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి మీకందరూ కూడా తెలుసు, మరి శాసనసభ్యునిగా 5 సంవత్సరాల పాటు మీలో ఒకటిగా ఉంటూ, మీ ఆత్మీయుడుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా 5 సంవత్సరాల పాటు కూడా మరి మీ అందరికి కూడా అందుబాటులో ఉంటూ శాసనసభ్యునిగా ఏ విధంగా మీకు నా సేవలు అందించానో మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు 3వ పర్యాయం పోటీ చేస్తున్నారు. మరి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 2014 కంటే 2019 కంటే ఈ ఎన్నికల్లో మిథున్ రెడ్డి గారికి మరింతగా మెజార్టీ వచ్చే విధంగా అఖండ విజయం చేకూర్చవలసిందిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి శాసనసభ్యుడంటే, పార్లమెంటు సభ్యుడంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా, నియోజకవర్గంలో కాపురం ఉండాలా, మరి 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలకు సేవలు అందించాలా. మీ అందరికి కూడా తెలుసు, 4 పర్యాలు శాసనసభ్యుడిగా పనిచేసిన ఈ నియోజకవర్గంలోనే మీ అందరికి కూడా సమీపంలో వాయిల్పాడులోనే ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్లమెంటు సభ్యుడు, ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి, వాళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారో మీరు చెప్పాలా. వారిద్దరూ ఎక్కడ కాపురం ఉన్నారు? వారిద్దరూ కూడా హైదరాబాద్లో కాపురం ఉన్నారు. మరి 5 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గం గుర్తొచ్చింది, ఈరోజు ఇక్కడ ప్రజలు గుర్తొచ్చారు. దయచేసి మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను, నేను గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గంలో ఉండేవాడిని, ఈ నియోజకవర్గం అందుబాటులో ఉండేవాడిని, ఈ ప్రజల కష్టసుఖాలు విచారించేవాడిని, మీ క్షేమ సమాచారాలు విచారించేవాడిని. దయచేసి మీరంతా కూడా విజ్ఞతతో మీరు ఆలోచన చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థి ఎక్కడో హైదరాబాద్ నగరంలో జూబ్లీస్లో ఉంటూ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఓట్ల కోసం మన నియోజకవర్గం వచ్చారు. మీ అందరికి కూడా ఒకటి మనవి చేస్తున్నాను, కరోనా వచ్చిన కొత్తలో, మరి మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో, ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతో మంది చనిపోయారు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది చనిపోయారు, ఈ దేశంలో ఎంతో మంది చనిపోయినారు. ప్రపంచమే అతలాకుతలమైపోయింది. ఈ నియోజకవర్గంలో మరి కరోనాతో ఎంతో మంది చనిపోతే, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిలబడినాడో పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కానీ, ఈ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కానీ ఎప్పుడైనా ఆ కరోనా కాలంలో ఈ నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోయినారని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే మీరందరూ కూడా బుద్ధి చెప్పాలా, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాళ్ళకి బుద్ధి చెప్పాలా. మళ్ళీ మే 13 అయిపోతానే, పోలింగ్ అయిపోతానే మళ్ళీ వాళ్ళ హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మీరు ఆలోచన చేయండి ప్రజలారా. ఈరోజు మరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అందుబాటులో ఉంటాడా, మరి మిథున్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారా, వాళ్ళు అందుబాటులో ఉంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసిందిగా కూడా
మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా వచ్చే మన ప్రభుత్వంలో ఏదైతే మన సుదీర్ఘ స్వప్నమైనటువంటి హంద్రీ నివా మనకు చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్య, ఖచ్చితంగా ఈ యొక్క హంద్రీ నివా పనులు పూర్తి చేసి అడవిపల్లి రిజర్వాయర్కు నీళ్లు తెప్పించి చెరువులు అనుసంధానం చేసి మన నియోజకవర్గంలో మరి ఖచ్చితంగా ఆ చెరువులు నింపే కార్యక్రమాన్ని మన వచ్చే కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి మరి ఈ యొక్క సభాస్థలంలో ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు జమ్మలవడుగు గడికోట నుంచి కూడా అక్కడి నుంచి మరి నీళ్లు తెప్పించి ఈ యొక్క ముదివేడి దగ్గర ఏదైతే రిజర్వాయర్ కట్టున్నారో దానికి అనుసంధానం చేసి అక్కడి నుంచి పీలే నియోజకవర్గంలో మరి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కుళాయి మరి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, ఈరోజు పీలేలో 100 పడకల ఆసుపత్రి కానీ, వాయిల్పాడులో 50 పడకల ఆసుపత్రి కానీ, ఇక్కడ కలికిల్లో 50 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో సచివాలయ భవనాలు, ఆర్బీకేలు, తర్వాత మరి వెల్నెస్ సెంటర్స్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. అందుకనే మరి 2014లో పీలే నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించింది, 2019లో విజయం సాధించింది, 2024లో కూడా ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడ పీలే నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే మన నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు జగన్ సార్తో ఒప్పించి, జగన్ సార్తో మెప్పించి, జగన్ సార్ను కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఏదైతే మన నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు పీలే నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో, మిథునరెడ్డి గారి సహకారంతో దాదాపు 70-80 కోట్ల రూపాయలకు గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు రోడ్లు వేసేదానికి కూడా నిధులు మంజూరైనాయి, రోడ్డు పనులు జరుగుతున్నాయి. మిగతా ఏదైతే మనం రోడ్లు వేయలేకపోయినామో గ్రామీణ ప్రాంతాల్లో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సభ స్ఫూర్తితో ఏదైతే జగన్ సార్ ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చాడో మరి ఈ స్ఫూర్తితో రేపు ఎన్నికల్లో ఈడ వైఎస్ఆర్ పార్టీకి విజయం సాధించి జగనన్నకు మనం కానుగ్గా ఇద్దామని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి బాబు బ్యానర్ మా ప్లీజ్, బాబు బ్యానర్ దించాలా, బ్యానర్ దించాలా, మీరు బ్యానర్ పట్టుకోవడం వల్ల వెనకాల కనపరు బాబు, ఆ బ్యానర్ దించుమా ప్లీజ్. ఎవరు బాబు దించండి. మరి 10 రోజుల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి. ఈ 6 మండలాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేని ఆధిక్యత వైఎస్ఆర్ పార్టీకి తెప్పించాలని, ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా పని చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క విజయాన్ని మన జగనన్నకు కానుగ్గా ఇద్దామని చెప్పి మనవి చేసుకుంటూ మరొక్కసారి జై జగన్ అంటే అందరూ కూడా జై జగన్ అని చెప్పి నినదించాలా. జై జగన్, జై జగన్, జై జగన్. దయచేసి జెడ్పీటీసీ గారిని
పైకి పంపించాల్సిందిగా మనం చేస్తున్నాం. జెడ్పీటీసీ కాకర్ల పద్మజ గారు. బాబు పాటలు పెట్టమ్మా, కొంచెంసేపు పాటలు పెట్టండి. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ అభివృద్ధి. తాగుబోతులాటలు ఇక చెల్లవు, సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా. సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi. దేశంలో తాపానికి ఫ్యాను గాలి, ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి. జనమంతా జగనన్నకు ఓటేయాలి, అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి. జగనన్న రావాలి, అక్కా చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi from Parchuru. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల జగన్ సార్ ఇప్పుడే సైనిక సూల్ నుంచి బయలుదేరినారు. ఒక్క 5 నిమిషాల్లో ఇక్కడ వస్తున్నారు. దయచేసి మనమందరం కూడా పోలీస్ యంత్రాంగానికి సహకరించాలా. వారు మన కోసమే, వారు మన సూచనలు ఇచ్చినప్పుడు తప్పకుండా పోలీస్ వారి ఆదేశాలను మనం గౌరవించాల్సిన అవసరం మనకుంది. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసిందిగా మనవి చేసుకుంటూ, బాబు ఆ రేకుల మీద నిలబడుకునే ప్లీజ్, కరెంటు వైర్లు మా ప్లీజ్
దయచేసి మీకు దండం పెడుతున్నాం, కిందికి దిగాల. ఆ వైర్లు ఉన్నాయా బాబు, దిగండి దిగండి, రేకులు పడిపోతాయా, దిగండి దిగండి. మరి ఆ జెండాలంతా కూడా కిందికి దించాలా, జెండాలు కిందకి దించాలా ప్లీజ్. ఓ బాబు ఆ పెద్ద జెండాలు, మిగతా వారికి జగన్ సార్ కనపడరు కదా, దించండి, జెండాలు దించాలా, ఆ పెద్ద జెండాలంతా దించాలా. ఓ మధ్యలో ఎవరమ్మా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలా, ఆ పెద్ద జెండాలు ఎత్తుకుండే వాళ్ళంతా కిందకి దించాలా, కిందకి దించాలా. దయచేసి ఇప్పుడే సైన్స్ స్కూల్ దగ్గర బయలుదేరినారు. మరి అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మనం పోలీస్ యంత్రాంగానికి సహకరించాలా. మరి పోలీస్ యంత్రాంగానికి మనం సహకరిస్తేనే ఇక్కడ ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. రవీంద్ర ఉంటాడా బాబు, పాటలు పెట్టమా. మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. భీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో.
జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే పెద్దాయనా అన్నదమ్ముల ఆనందం కోసం ఆడబిడ్డల ఆశయం కోసం తిప్పు కనికై దూకింది నీ కోసమే సంబరం చెయ్యండి ఈ రోజు
మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నుడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అందరికీ మనవి, ఇప్పుడే సైనిక్ స్కూల్ నుంచి జగన్ సార్ బయలుదేరినారు. దయచేసి అందరూ కూడా సభకు సహకరించవలసిందిగా మనవిస్తూ, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి మనము పూర్తిగా సహకరించాలా. వారు మన కోసమే పనిచేస్తున్నారు కాబట్టి మన భద్రత కోసం, మన నాయకుడు ప్రోగ్రాం విజయవంతం కోసమే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ ట్రాఫిక్ అంతా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సీఎం గారు కాన్వాయ్ వస్తూ ఉంది కాబట్టి మరి ఎవరు కూడా కాన్వాయ్కి మధ్యలో జనం లేకుండా ఒక సైడ్కి అందరూ కూడా వచ్చేసిందిగా మనవి చేసుకుంటూ కొద్ది నిమిషాల్లో జగన్ సారు సభా స్థలానికి వస్తున్నారు. పాట పెట్టుమా.
వెనకాలనే జగన్ సారు వస్తున్నాడు. అందరూ కూడా గట్టిగా ఒక్కసారి స్వాగతం చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం.
చెరుపని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదక్రీడ వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదక్రీడ వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే రాని రాని మా తొందరగా తీసుకోండి బండ్లని తొందరగా పంపించేసేయండి తొందరగా బండ్లు ఎందుకు అడ్డు తగులుతా ఉన్నారు
తొందరగా రావాలమ్మా, తొందరగా రావాలి బండ్లో చేసుకుంటారు. కానీ పంపించండి, బండి తొందరగా పంపించండి మా. అది ఎందుకు అడ్డం పెడతానన్న? మా అడ్డం తీసేయండి. అది ఎందుకు పెడుతున్నారు అడ్డము? అది ఎందుకు పెడుతున్నారు అడ్డము? ఆ బండ్లు రాని ఇచ్చేసేయండి. ఎందుకు పెడుతున్నారు అడ్డము? చేయండి అమ్మా. అది తీసేస్తే బండ్లు బాగా సులభంగా వస్తాయి కదా. కానీ మా 3 బండ్లు ఉన్నాయి, తొందరగా కానీ చేసేయండి. 3 బండ్లు పంపించేసేయండి. రాదు మీకే స్థలం దండిగా మిగులుతుంది. మీరే రోడ్డు మీదకంతా రావచ్చు, స్థలం దండిగా వస్తుంది. పంపించేసేయండి ఆ బండిని. ఆ 3 బండ్లు పంపించి అది మాటికి అది ఎందుకు మూడుస్తారు మా మీ హోమ్ గార్డ్స్? అది ఎందుకు మూస్తున్నారు నాయన? అది అది ఎందుకు మూస్తున్నారు? ఆ 3 కార్లు పంపించేసేయండి. రాదు ఎందుకు అది మూస్తూ ఉన్నారమ్మా? ఎందుకు అది మూస్తూ ఉన్నారమ్మా? మీరే అర్థం చేసుకోండి. అది తెలిస్తే ఆ 4 బండ్లు వచ్చేస్తాయి కదా. అది ఎందుకు మూస్తూ ఉన్నారు మీరు? పిల్లలు సిద్ధమా? ఇంత మండుచుండే ఎండలో కూడా ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ, మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు.
మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఒక్క అంశం ఉంది. మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న 5 సంవత్సరాలు, రానున్న 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు. మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు, మీ రక్తం తాగేందుకు. మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? ఈ రోజున ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మని ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు ఎలాంటి వాడో, అతని మాటలు నమ్మితే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. 2014 ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఆ 2014 ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఈ 2 ఉదాహరణలు నేను చెబుతాను. ఏ రకంగా ఆయన మాటలు నమ్మి, ఏ రకంగా రైతన్నలు, ఏ రకంగా అక్క చెల్లెమ్మలు తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న 2 ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పటిలో 2014లో 87,612 కోట్ల రూపాయలు
వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి చివరికి రుణమాఫీ కదా దేవుడెరుగు సున్నా వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూశాం. ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం. ఇదే చంద్రబాబు తాను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్కరోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ₹1 అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నలు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్కరోజు ₹1 కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ₹1 కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు. మీ జగను మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా మీ బిడ్డ ₹12,500 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు ₹50,000 ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెబితే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు, తాను ఇస్తానన్న రైతుల రుణమాఫీ ఎగ్గొట్టాడు, సున్నా వడ్డీని ఎగ్గొట్టాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు, రైతులను రోడ్డు పాలు చేశాడు. మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నీరుడు మేనిఫెస్టోలో 13,000 మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ 13,500 ఇచ్చా. ఈసారి ఈ 5 సంవత్సరాలకు ₹16,000 ప్రతి రైతన్నకు ఇస్తాను, 5 సంవత్సరాలలో ₹80,000 రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో, చిత్తశుద్ధితో, ధైర్యంగా మీ ముందుకొచ్చి నిలబడి ఫలానిది చేశాను, ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతతో చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మాట తప్పకుండా ఖచ్చితంగా ఇచ్చే మీ జగన్ను నమ్మాలా, లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబు నాయుడు నమ్మాలా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక అక్క చెల్లెమ్మల విషయానికి వద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా ₹14,205 కోట్ల డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు,
ఏకంగా 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు పైపెచ్చు సున్నా వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే అక్క చెల్లెమ్మలను మోసం చేసేందుకు మరో 10 తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ హామీలన్నీ కూడా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే 25,000 వేస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి వేశాడు 25,000 బ్యాంకులో డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరో అడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఈయన 10,000 ఇచ్చాడు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తా ఉంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. మరి ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇలా అంతటితో ఆగిపోలేదు. బిడ్డల్ని పెంచే అమ్మలకు గ్యాస్ సిలిండర్కు నెలకు 100 చొప్పున ఏడాదికి 1,200, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకుల్లో నుంచి ఈయన విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, 2014లో ఈ పెద్ద మనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మలకు ఈ పెద్ద మనిషి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్క చెల్లెమ్మకు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా అక్క చెల్లెమ్మలందరూ కూడా రోడ్డును పడిన పరిస్థితులు. 2014లో ఆయన మాటలు నమ్మి 2014 నుంచి 2019 వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే మీ బిడ్డను చూడండి, అదే మీ జగన్ను చూడండి. నా అక్క చెల్లెమ్మలకు ఏం చేశాడు అనంటే మీ జగన్, మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తాడు. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ ప్రతిదీ కూడా నా అక్క చెల్లెమ్మలకు చేశాను అని చెప్పి మీ బిడ్డ కాళ్ళ ఎగరేసుకొని చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ చేసిన మంచేమిటి అనంటే 18% ఓవర్ డ్యూస్గా ఉన్న, ఎన్పిఎస్గా ఉన్న
నా అక్క చెల్లెమ్మల గ్రూప్ సంఘాలన్నీ అప్పట్లో సి గ్రేడు డి గ్రేడుగా దిగజారిపోయిన ఆ పొదుపు సంఘాలన్నీ మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డ్వాక్రా సంఘాలకు మళ్ళీ మళ్ళీ ఆ సంఘాలు ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు నిలబడ్డాయి అనంటే, దేశంలోనే ఈరోజు అగ్రగామిగా నిలబడ్డాయి అనంటే లోన్ రీపేమెంట్లలో ఏకంగా 98.7%, 99.7% ఈరోజు నా అక్క చెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అనంటే తేడా గమనించమని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నా. అప్పట్లో సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా దిగజారిపోయిన అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు ఉన్నాయి అనంటే తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కోసం ఈ 58 నెలల కాలంలో మీ జగన్, మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ, ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, ఓ అమ్మ ఒడి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడని విధంగా, ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో 50% రిజర్వేషన్లు నా అక్క చెల్లెమ్మలకు చట్టం చేసి మరీ చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా వారి ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, వారి గ్రామంలోనే ఈరోజు మహిళా పోలీస్, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగాని కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని చెప్తాడు మీ బిడ్డ. కాబట్టి ఈరోజు మీ బిడ్డ గర్వంగా గత మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పాము, ఇవన్నీ చేశాము అని తలెత్తుకొని చెబుతూ మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాలకు సంబంధించి అమ్మ ఒడిని గతంలో 15,000 ఇచ్చాం, ఇప్పుడు దాన్ని 17,000 చేస్తాము అని కూడా గర్వంగా కూడా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. అవ్వ తాతలకు, వితంతువులకు అందుతా ఉన్న పెన్షన్ ఇంటికే 3,000 రూపాయలు ఇస్తూ ఇంటికే వెళ్ళి తీసుకుని వెళ్ళి ఇంటికే వెళ్ళి ఇవ్వడం మొదలైంది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఆ అవ్వ తాతల పెన్షన్ కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో కేవలం 1,000 రూపాయల పెన్షన్ ఉంటే ఆ 1,000 రూపాయలు 3,000 చేసింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని కూడా ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఆ చేసిన 3,000ను 3,500కు మీ బిడ్డ పెంచుకుంటూ పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. జనవరి 2027, జనవరి 2028, జనవరి 2029 కల్లా దాన్ని 3,500కు తీసుకొని పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న కుట్రలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, మరి ఏ రోజన్నా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధలను, ఆ అవ్వాతాతల కష్టాలను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. నేను
ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల పెన్షన్ వారి ఇంటికే పంపించాడా అని అడుగుతా ఉన్నాడు ఈ రోజు మీ బిడ్డ ఈ చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే అవ్వాతాతలకు గత 56 నెలలుగా ఆ అవ్వాతాతలకు పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే సూర్యోదయానికన్నా ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖు వచ్చేసరికి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ చెల్లెమ్మలు, వాలంటీర్ తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో వెళ్తా ఉన్నారు. అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు. ఇది జరిగింది కేవలం ఈ 56 నెలలు మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ బిడ్డకు ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి గత 2 నెలలుగా ఈ అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందే పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో. తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ను కేంద్ర ఎన్నికల కమిషన్కు లెటర్ రాయించి ఇంటికే వస్తా ఉన్న ఆ పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఆ పెన్షన్ను ఆపి మళ్ళీ అంత వెధవ పని చేసినందుకు ఆ అవ్వాతాతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు అని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆ చేసిన అన్యాయాన్ని కూడా మళ్ళీ దాన్ని కూడా ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదకు తోయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న ప్రతి పథకం, ఒక చేయూత కావచ్చు, ఒక కాపు నేస్తం కావచ్చు, ఒక నేస్తం కావచ్చు, ఒక 0 వడ్డీ పథకం కావచ్చు, ఇంకా అనేక పథకాలు ఇవాళ ఏమైతే ఉన్నాయో కొనసాగుతా ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ కొనసాగే కార్యక్రమం జరగాలి అనంటే మళ్ళీ మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదే కాదు. ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కొనసాగేందుకు మీరు వేసే ఓటు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఈయన ఏం చెప్పాడో, 2014 నుంచి 2019 మధ్య ఈయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం, ఎంతటి దగా చేశాడో ఒక్కసారి చూద్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ? అక్క ఇది గుర్తుందా? అన్నా అక్క ఇది గుర్తుందా? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి కూటమిలో విన్న ముగ్గురి ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆయన సంతకం కూడా కనిపిస్తా ఉందా? పంపించి ఏమన్నాడు? ముఖ్యమైన హామీలు ఇవి. ఇప్పుడు ఎలా చెప్తా ఉన్నాడు? సూపర్ 6, సూపర్ 7 అని. అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి
ఇవన్నీ తాను సంతకం పెట్టి 3 ఫోటోలతో ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. పంపించిన ఈ పాంఫ్లెట్లో నేను ఇవాళ ఆయన ఏం రాశాడో మీ అందరికీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటైనా ఇందులో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ముందుకు పోమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మొదటి సంతకంతోనే రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం 1 రూపాయి అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. 1 రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు. ఇందులో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ₹10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ పీలేరులో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే, ఇలాంటి వాళ్ళు మళ్ళీ 3 కలిసి ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నాడు? సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు, ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే
ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్క సీటు కూడా తగ్గడానికే వీల్లేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్క, మన గుర్తు అక్క ఇది అన్న, మన గుర్తు ఇది పెద్దమ్మ, ఇది మన గుర్తు. అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా ఎడం వైపు రామచంద్రారావు నిలబడతా ఉన్నాడు, ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ నిల్చోబడతా ఉన్నాడు. నా తమ్ముడు, మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మిథున్పై ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్న మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే
బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. దీమ పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. నువ్వే జగన్, నువ్వే జగన్, ఆనమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్
జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్
జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్